నా హృదయార్పణ స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్పణ నీలాంటి త్యాగమే లేదు నీ ప్రేమకు సాటి రాదు నీలాంటి త్యాగమే లేదు నీ ప్రేమకు సాటి రాదు నీకే నా ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నా ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా హృదయార్పణ స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్పణ పైకి దేవుడు స్తుతిస్తాం. హల్లెలూయా 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 స్తుతించాలి. అందరూ కూడా స్తుతించాలి దయచేసి. ఆమేన్ 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 స్తుతించాలి గట్టిగా నోరు తెరిచి హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. ప్రేమ అలా చేయడానికి దేవుని సన్నిధికి వచ్చిన మన సంగతిని మనం జ్ఞాపకం వచ్చిన ఈ ఉదయకాల సమయంలో భయంకరమైనటువంటి వర్షాలు పడుతున్నప్పటికీ వాతావరణం సహకరించకపోయినప్పటికీ దేవుని చక్కని అవకాశం నీకు నాకు మనకును అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిని దేవుని అనుభవిస్తూ దేవుని నామమును మహిమపరుస్తూ దేవుని సంఘం మనం ముందుకు సాగుతాము. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రం నాయన. వందనాలు వందనాలు వందనాలు. గట్టిగా స్తుతించాలి. నోరు తెరిచి స్తుతించాలి. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. గ్లోరిఫై యు మాస్టర్. హల్లెలూయా. హృదయపూర్వకంగా స్తుతించాలి. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి. గట్టిగా స్తుతించాలి. నీ హృదయాంతరంగంలో వచ్చిన స్తుతి ఆరాధన రావాలి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బ్రదర్ జాషువా ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవాన్ని నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. గతించిన కాలమందులు రాజని సత్యం రక్షణ భద్రపరిచి కాపాడుచిన విధానం బట్టి మందిని చెల్లించుకుంటున్నాం. దేవ ఇటు సమయానికి ప్రభావ మరి తండ్రి ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడే ఇంత ప్రభావ మీ కార్యక్రమంతో మీరు మాకు తోడే నడిపించిన విధానం బట్టి మందిని చెల్లించుకుంటున్నాం. దేవ మరి ముఖ్యంగా రాజా ఇప్పుడు మీ వాక్య భావంలోకి వెళ్తున్న తండ్రి మా ఆత్మతని పడుకున్న ప్రభు ఏడంతలు ఆత్మచేత అభిషేకించమని వేడుకుంటున్నాం. దేవ మా ఆత్మతని వాక్యం గురుస్తున్న తన ప్రభు మా ఆత్మతని కాదు రాజా మా ఆత్మతలు వీరుడు ప్రభు నాతో మాతో సూటిగా స్పష్టంగా ప్రభు మా హృదయాలతో మాట్లాడమని వేడుకుంటున్నాను. దేవ ఎటు వాక్యం ద్వారా మాట్లాడబోతున్నా తండ్రి అటు వాక్యానుసారంగా తన ప్రభు నేను మేము జీవించినట్లుగా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవ మరి ముఖ్యంగా రాజా
ఇటు ఆరాధన తండ్రి నా యొక్క పాపదోషములు తండ్రి ఏవి కూడా అడ్డుకోవడంతో రాకుండా తండ్రి సహాయం చేసి ఇటు ఆరాధన అంతం వరకు నీకు మహిమకరంగా విజయప్రదంగా జరిగించమని మా ప్రభు యేసుక్రీస్తున్నాము మరి వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను నీ బంధులెదురైనను, ఎన్ని శ్రమలున్నను నీ కృపలెదురైనను, ఎన్ని బాధలున్నను నీ బంధులెదురైనను, ఎన్ని శ్రమలున్నను నీ కృపలెదురైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆలోచనలన్నీ పోయినా, ఆరాధన నీవేనా, ఆకులే గుణాడినా, ఆస్తులన్నీ పోయినా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాట పాడిన బిడ్డలను దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం ప్రవేశించాం. మరి పాటల్లోనూ, కీర్తనలోను, సాక్ష్యాల్లోను, ఆరాధనలోను, ఆత్మారాధనలోను దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి ఆ గొప్ప దేవుడికి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా మరి అతి ప్రాముఖ్యమైనటువంటి మరి వాక్యమును వినటానికి లేక వాక్యమును
అందించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మన మధ్యలో సంచరింపచేస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం అనుసరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటేనే దేవుడు కదా. ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని వినాలని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. పోయిన వారంలో మనం చూసినాం ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉంటుంది అని మనం విన్నాం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు మనసుకు ముసుగు తీసివేయబడును అని వాక్యము ద్వారా మనం చూడగలిగినాం. అనగా ముసుగు వేయబడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అని ఇక్కడ విషయం ఏంటంటే మన యొక్క జీవితంలో చాలాసార్లు మనము ముసుగు వేసుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు మన తలలపైన మనం ఎలాగైతే ముసుగు వేసుకుంటున్నామో అది దేవుని నామాన్ని ఘనపరచడానికి. ఎందుకంటే ఇది స్త్రీలకు ఘనత అని వాక్యం చెప్తుంది. కొంగు అనేది, ముసుగు అనేది స్త్రీలకు ఘనత. ఒకవేళ వాళ్ళు మగవారిలాగా కటింగ్ చేసుకుంటే ముసుగు అవసరం లేదు, కానీ అవసరం లేదు. కానీ వారికి పొడవాటి జుట్టు దేవుడు అనుగ్రహించాడు. కట్ చేసుకోమని దేవుడు చెప్పడం, పొడవాటి జుట్టు దేవుడు వారికి ఇచ్చి ఆ ముసుగు వేసుకుని దేవుని సన్నిధిని ఘనపరచమని ఆ ఘనతను నీకు అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున ఈనాటి కాలంలో నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా బైబిల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు లేక శాసనాలు లేక మాటలను ఇందులో వ్రాయబడినవి ఏవి కూడా పాటించట్లేదు. ఇది ముమ్మాటికి 100కి 100%, 1000కి 1000% ఎవరు కూడా పాటించట్లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది స్వాతంత్రము అనే మాట ఒక చక్కటి మాట. అదొకటే మాట నేను తీసుకుంటున్నాను. స్వాతంత్రం అనేది ఇంకా వేరే దగ్గర కూడా మనకు చెప్తాడు. ఆయన మనకు స్వతంత్రం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. స్వతంత్రము దేవుడు ఇచ్చి ఏం చేస్తున్నాడు? మంచి చెడు రెండు పెట్టాడు ఏదైనా తోటలో. మంచి ఏమో చాలా పెట్టాడు, చెడు అనేది అనగా జస్ట్ ఒక్క చెట్టు మాత్రమే పెట్టాడు అక్కడ ఏదైనా తోటలో. కానీ 99 విడిచిపెట్టి ఏం చేశాడు? ఆ ఒక్కదాన్ని పట్టుకున్నాడు. ఆ ఒక్కదాని గురించి ఆలోచించినాడు. ఈనాటి కాలంలో కూడా పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది దేనికంటే అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మంచి వాళ్ళని చూసి మంచి నేర్చుకుందాం అనేటువంటి ఆలోచన చాలా మందిలో లేదు. కానీ చెడ్డ వాటిని చూసి చెడు నేర్చుకోవడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ లోకంలో. అందుకే ఇక్కడ ఈ స్వతంత్రత దేవుడు ఇచ్చాడు. నువ్వు మంచి అయినా చెడు అయినా నీకు ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. He has given you the freedom how to live, like good or bad. నువ్వు మంచి జీవితం జీవిస్తావా, చెడు జీవితం జీవిస్తావా, వాట్ ఎవర్ లైఫ్ యూ వాంట్ టు చూస్, గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఏది ఎంచుకున్నావు, ఏ జీవితంలో నువ్వు ఉన్నావు, స్వతంత్రము అనేది దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను అట్లా బౌండరీస్లో నేను చెరసాల్లో పెట్టడం దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే మంచి చెడుల జ్ఞానము, తెలివిని, బుద్ధి దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు చూస్ చేసుకొని నువ్వు దాన్ని ఏం చేసుకోవాలా? నిర్ణయం తీసుకొని జీవించాలని, నీ నిర్ణయమే తుది నిర్ణయం అయి ఉండాలని దేవుడు నీకు ఆ అట్టి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే మంచిని పక్కకి పెడుతున్నాడు, చెడునే ఆశ్రయిస్తూ ఉన్నాడు, చెడును మాత్రమే కోరుకుంటున్నాడు, చెడును మాత్రమే ఆశ్రయిస్తున్నాడు, చెడును మాత్రమే చేస్తూ ఉన్నాడు, మోసం మాత్రమే చేస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రభు ఆత్మ ఎందుకు పని చేయట్లేదు? ప్రభు యొక్క ఆత్మ ఎందుకు నిజంగా మన జీవితాల్లో అవి కార్యరూపం దాల్చట్లేదు అని అంటే మనలో ఉన్న కాదు, మనము ఏదైతే ఎంచుకున్నామో చెడును
ఆ చెడుని బట్టి మంచి కార్యము జరగట్లేదు. మంచి కార్యము జరగాలన్నా పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిక చేస్తున్నా స్టిల్ వాట్ వి డూ ఇస్ బ్యాడ్ థింగ్స్. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మన పక్కనే ఒక 500 రూపాయలు నోట్ పడిపోయింది. ఎవరిది అని అడుగుతామా? నెవర్ వి ఆస్క్. రోడ్ మీద దొరికిందాన్ని అడగము, పక్కన పడిందాన్ని అడగము, మన ముందు ఉన్నదాన్ని కూడా మనం అడగం. ఏం చేస్తాం? మనలాగా తీసుకొని జోబులోకి పెట్టుకుంటాం, చేతిలో పట్టుకొని వెళ్ళేదాన్ని ఎలాగైనా దోచేయాలనేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఇప్పుడు దొంగతనం చేయని వాడు, చెడు అనేది లేని వాడు ఏం చేస్తాడు? తీసి ధైర్యంగా ఇది ఎవరిది అని అడుగుతాడు. ఆ ధైర్యం వేరే, అది ధైర్యం ఉండాలి దానికి. నీ దగ్గర ఏమీ లేదు, దేవుడే చూపించాలని అనుకోకూడదు, అది నీది కాదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరు లేరనుకోండి రోడ్డు పైన, అన్నీ కనపడింది, ఏం చేయాలి? ఎవరు లేరు కాబట్టి ఏమో చెప్పలేము, ఎవరిది కాదు కాబట్టి ఎవరిని అడగడానికి కూడా ఛాన్స్ కూడా లేదు అక్కడ. అది నీకు దేవుడు చూపించుండొచ్చు ఒక విధంగా. ఆమేన్, హల్లెలూయా. అయితే మన దగ్గరనే, ఇళ్ళలో కానీ, ఇంటి దగ్గర కానీ, ఇక్కడ కానీ, ఎక్కడైనా కానీ, అట్లా మనుషుల దగ్గర మాత్రం చేయడానికి నీకు అధికారము లేదు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అనేది నీకు ఇచ్చింది ఏంటంటే, నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు, ఏది మంచిది నువ్వు ఆశ్రయిస్తున్నావా, చెడును ఆశ్రయిస్తున్నావా అనేదే. అది ఎప్పుడు పనిచేస్తుందంటే, నీలో ఉన్న ఆత్మ నేను పని చేస్తే, దానికి అవకాశం ఇస్తే అది పనిచేస్తున్నావు. అవకాశం ఇవ్వకపోతే ముసుగు వేస్తూ ఉన్నావు. వాట్ వి డూ ఈస్ ముసుగు వేస్తూ ఉన్నాం మనం, అంతేనా? ముసుగు వేస్తే కనపడుతుందా? కనపడదు. ఈ ముసుగు వేరు, ఆ ముసుగు వేరు. ఆ ముసుగు మొత్తం కప్పేసుకో. నువ్వు కనపడకుండా, నీ తప్పిదాలు కనపడకుండా, నీ పాపాలు కనపడకుండా, నీ దోషాలు కనపడకుండా, ఒకరోజు మన ఇంట్లో ఉన్న అన్నం వండుకొని, ఆ వండుకున్న అన్నం కానీ, కూర కానీ, ఇంకా వేరే ఏమైనా ఒక రోజు 2 రోజులు బయట పెట్టినాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడతారు. దానిపైన అన్నీ ఏమొస్తాయి? ఈగలు వాగుతాయి, చిన్న చిన్న పురుగులు ఎగురుతూ ఉంటాయి, అంతా కూడా వాసన వస్తూ ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళని తిడతాం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ కూడా ఎవరైనా ఒకరినొకరు తిట్టుకుంటారు. కనీసం తీయరా, చూస్తారా, చూసి కూడా తీయరా, అది అసలు కనీసం ఆ మాత్రం మీకు లేదా? బాధ్యత లేదా? భారం లేదా మీకు? మీ ఇల్లు మీది కాదా? మీరు ఇంట్లో ఉండలేరా? మీ ఇంట్లో పుట్టలేదా? ఆమేన్, హల్లెలూయా. ఈ ఇంట్లో నీకు స్థానమే లేదా? నువ్వు భర్తవు కదా, నువ్వు భార్య కదా, నువ్వు పిల్లలు కదా, నువ్వు తల్లిదండ్రులు కదా, నువ్వు అక్క కదా, నువ్వు చెల్లి కదా, నువ్వు అన్న కదా, తమ్ముడు కదా, ఆ మాత్రం తెలివి లేకపోతే ఎట్లా? సరే, ఒకరు చూడలేదు, ఇంకొకరైనా చూడాలి కదా అని ఒకరు ఏం చేస్తున్నాం? తిట్టుకుంటున్నాం, కానీ తీస్తున్నామా? తీయట్లేదు. తిట్టుకుంటున్నాం, ఒకరి నేరం మోపుకుంటున్నాం తప్ప వీఆర్ నాట్ పికింగ్ అప్. దాన్ని తీయట్లేదు మనం. అప్పుడు కూడా నువ్వు తీసి ఇచ్చేస్తే అయిపోతుంది, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ తీస్తే ప్రతిసారి నేనే తీయాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచన ఇంకొకరికి. ప్రతిసారి నాకే చెప్తారా ఇంకొకరు, ప్రతిసారి నేనే తీయాలని ఇంకొకరు, నేను చేస్తున్నా కాబట్టి ప్రతిసారి నాకే చెప్పండి అని ఇంకొకరు. ఇలాగ కుటుంబంలో చాలా వింతలు గమ్మతులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెడితే చెత్త, వాసన, కంపు, రైట్? ఈ కంపును మనం పెట్టుకుంటామా? పెట్టుకో. మరి ఈ కంపుని ఇట్లా పెట్టుకుంటున్నాం మనం, ముసుగు వేసుకొని పెట్టుకుంటాం. నీ చెడుని, నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ అపరాధాన్ని, అపరాధ క్రియలన్నిటిని కూడా ముసుగు వేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున వేసుకొని ఏం చేస్తున్నామంటే, దేవుని ఆత్మకు లేక దేవుని వాక్యానికి చోటు లేకుండా చేస్తూ ఉన్నాం, స్థలము లేకుండా చేస్తూ ఉన్నాం ఈ రోజున. దానివల్ల ఏమవుతుందంటే, కంపు కొట్టిపోతున్నావు, చెడిపోతూ పాపం అన్ని పురుగులు, ఈగలు, దోమలు అన్ని నీ చుట్టూ ముసురుతున్నాయి. ఫుడ్కే కాదు, నీ మీద కూడా కనపడని ఈగలు, కనపడని ఆ యొక్క పురుగులు, కనపడినటువంటి ఆ క్రిములు అన్నీ కూడా నిలబట పనిచేస్తూ నేను ఏం చేస్తున్నాయి? భయంకరమైనటువంటి కంపు కొట్టేసి ఇంకా దరిద్రంగా నేను తయారు చేసేసి, ఒకప్పుడు ఒకలాగా ఎంత చక్కగా ఉండేదాన్ని, వేడి అన్నంలాగా ఉండేదాన్ని, ఇప్పుడు మొత్తం ఇదైపోయి పాడైపోయి చెడిపోయినటువంటి కంపు కొడుతున్న చెత్తలాగా తయారైపోయి నిన్ను నువ్వు ఏం చేస్తున్నావు కూడా అర్థం కాని స్థితిలోకి నెట్టివేయబడలేదు, నీకు నీవే జారిపోయావు.
ఒకరు నెడితే పడిపోయేంత స్థితిలో మనం లేము. మనమే ఏం చేస్తున్నాం ఈ రోజున అలాగే వెళ్ళిపోతున్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ మనం మాత్రం దాని నుంచి బయటికి రావట్లేదు. ముసుగు వేసేసుకున్నాం, టోటల్గా ముసుగు వేసుకొనేసి ఏం చేస్తున్నాం మనం ఈ రోజున మనమే సరి చెప్పేసుకుంటున్నాం. నేను కరెక్ట్ అనుకుంటున్నాం, నేను బాగానే ఉన్నా అనుకుంటున్నావు, నేను మంచిగానే ఉన్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు బాగలేవు, నువ్వు చెత్తలాగా ఉన్నావు, నువ్వు కంపు కొడుతూ ఉన్నావు, పాడైపోయినావు, నువ్వు టోటల్గా భయంకరమైనటువంటి క్రిములు, ఈగలు, పురుగులు, చిన్న చిన్న లాంటి పురుగులు అన్నీ కూడా నీ మీద రాలి ఏమైపోతున్నాయి, అవన్నీ కూడా నేను ఇంకా భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లోకి నేను తీసుకొని వెళ్ళిపోతుంది. దీంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ చెత్త తీసేయాలి నీలో నుంచి, ఈ కంపును తీసేయాలి. ముసుగు వేసుకోకండి, ముసుగు తీసేసేయండి. ఆమె హల్లెలూయా. ఎప్పుడు ఈ ముసుగు పోతుందంటే నీవు ఎప్పుడైతే దేవుడి సంఘం మరలా వచ్చి మోకరించి దేవుడి సంఘం నీ పాపములు, నీ దోషం, నీ అపరాధం, నీ అతిక్రమ క్రియలను అన్నింటిని ఒప్పుకొని దేవుడి దగ్గర ప్రతిరోజు నువ్వు మారు మనసు పొంది, ప్రతిరోజు నువ్వు రక్షణ పొంది, ప్రతిరోజు రాత్రికాల సమయంలో నీ యొక్క వస్త్రాన్ని ఉతుక్కొని, ప్రతిరోజు ఉదయకాలంలో దేవుడి సంఘంలో ఆ నూతన వస్త్రాన్ని ధరించడం వల్ల నీ జీవితం సంతోషముగా, ఆనందముగా, ఫ్రెష్గా, నూతనముగా, నీవు తేటగా నువ్వు ఉండగలుగుతావన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే ఆత్మ కదా. వారి హృదయము ప్రభు వైపున ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఎప్పుడు నువ్వు తిరుగుతావో అప్పుడు తీసివేయబడుతుంది, అప్పటిదాకా తీసివేయబడదు. నో, నెవర్. నువ్వు ముసుగు తీసివేయబడాలి. అందుకే వాక్యం అడిగి సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్షర ప్రార్థన చేసుకుందాం. మౌలికగా ప్రేమించి మా పరమ తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరంతో మాట్లాడి మమ్మల్ని ప్రభువా తృప్తిపరచమని వేడుకుంటున్నాం. మమ్మల్ని బాగుపరచమని, సరిచేయమని, సరిదిద్దమని, సమకూర్చమని, బాగు చేయమని ప్రభువా వేడుకుంటూ ఉన్నా. మా పైన ఉన్న ముసుగు, మేము వేసుకున్న ముసుగును మేము తీసివేసుకోవడానికి మాకు అవకాశం అనుగ్రహించమని అయ్యా, అటు కృప దయచేయమని, అటు శక్తిని, అటు బలాన్ని, అటు తెలివిని, అటు జ్ఞానం, అటు బుద్ధిని ప్రభువా మమ్మల్ని మేము గ్రహించుకునేటువంటి తెలివిని మాకు అనుగ్రహించి ఆ ముసుగు తీసివేసుకునేటువంటి స్థితిలోకి మమ్మల్ని తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అయ్యా, మా హృదయంలో ఉన్నటువంటిది ప్రభువా తీసివేసి, అయ్యా ఎప్పుడైతే మా హృదయం నుండి ప్రభువా నీ వైపున ప్రభువా ఎప్పుడైతే తిప్పబడుతుందో అయ్యా నువ్వు గొప్ప కార్యం చేస్తావు. నీ వైపునకు తిరిగేటువంటి ఆ జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. నీ వైపు తిరగాలి నాయన. అయ్యా, నీ వైపు తిరగాలని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే తిరుగుటకు మాకు సహాయం చేసి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య వైపు నీ మనసు ఏం కావాలి? త్రిప్పబడాలి. యు హావ్ టర్న్ టు గాడ్. లోకం వైపు తిరిగినావు, లోకంలో జీవిస్తున్నావు, లోకంలో బ్రతుకుతూ ఉన్నావు, లోకం అనే ఆశల కోరికల్లో నువ్వు జీవిస్తూ ఉంటూ ఉన్నావు. కనుక దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తావు. హెచ్చరికలు వాక్యం ద్వారా చెప్పబడుతూ ఉన్నాయి. నువ్వు చదువుతున్న వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. బోధకుడు నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ మనసుని హెచ్చరిక చేస్తా ఉంది. నీ హృదయాన్ని హెచ్చరిక చేస్తా ఉంది. నీ ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మని హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. బట్ యు కుడ్ నాట్ ఏబుల్ టు టర్న్ యువర్ సెల్ఫ్, టర్న్ యువర్ హార్ట్, టర్న్ యువర్ మైండ్. యు కుడ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వాక్యాన్ని మనం విన్నా కూడా ఎలా ఉంటున్నామంట? వారు విని కూడా వినట్టుగానే ఉంటూ ఉన్నారని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్తలో చక్కటి మాటలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైనా తీసి చదవాలని మనం చేస్తూ ఉంటూ ఉన్నారు. వారు వినట మటుకు విదురు కానీ చెప్పి చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము ఏం జరిగిందంట? క్రొవ్వినదా?
వారి చెవులు వినుటకు మందములైనవి, వినుటకు మందములైనవి. వారు తమ కన్నులను మూసుకొని వారి తమ కళ్ళను ఏం చేసుకున్నారంట? మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు వినుట మటుకు విందురు గాని గ్రహింపలే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రము గ్రహించరు. ఇంకా కింద ఇంకొక చక్కటి మాట్లాడేమ్మా అని యెషయా చెప్పిన ప్రవచనము ఈ విషయమై నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాయి కనుక ధన్యములైనవి, వింటూ ఉన్నారు కనుక ధన్యములైనవి. అప్పటి ప్రజలు అలా ఉన్నారు. మీకు అదే వాక్యం బోధిస్తూ ఉన్నాము గనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. వారు వినట మటుకు విందురు కానీ గ్రహింపరు. అంటే వారు వింటూ ఉంటారు కానీ గ్రహింపరు అంటే మనసులోకి తీసుకోరు. గేట్స్ ఆర్ క్లోజ్డ్, డోర్స్ ఆర్ క్లోజ్డ్, windows are closed and your heart doors are closed. Everything is closed. When everything is closed, amen, hallelujah, how can the word of God will enter into your heart, enter into your mind, enter into your life, enter into your family? And how can you change? వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తున్నాం. చాలా చక్కటి మాట ఏంటంటే నువ్వు అన్ని మూసుకుపోయాయి. దాని అర్థం ఏంటిదంటే నువ్వు మూసేసుకున్నావు. చల్ల గాలి వస్తుందంటే విండోస్ వేసేసుకుంటాం, డోర్లు వేసేసుకుంటాం. వర్షం పడుతుంటే డోర్లు వేసేసుకుంటాం, ఎండ పడుతుందంటే డోర్లు వేసేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అది ఇంటికి సంబంధించినవి. కానీ ఇక్కడ నువ్వే ఏం చేసేసుకున్నావు అంటే వారు వింట మటుకు విందురు కానీ ఎంత మాత్రము డోర్స్ తెరిసే ఉన్నాయి కానీ అడ్డ పెట్టేస్తారు. రానివ్వకుండా, రాకుండా, వినకుండా చూస్తూనే ఉంటారు, వింటున్నట్టే ఉంటారు అనమాట, అంతే. కానీ గ్రహింపు ఉండదు. లోపలికి తీసుకోవట్లేదు. లోపలికి తీసుకుంటే దేవుని కార్యం జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇంజక్షన్ వద్దు, నేను ఇంజక్షన్ తీసుకొని కొంతమంది భయపడతారు. ట్యాబ్లెట్ ఇవ్వమంటారు, సిరప్ ఇవ్వమంటారు. కొంతమంది ఇంకా ఏకంగా సిరప్లు అడుగుతారు. పెద్దోళ్ళు అయినాక కూడా అమ్మో ట్యాబ్లెట్ ఇక్కడ అతుక్కుంటుందేమో, అటకాయించిపోతుందేమో, ఇక్కడెక్కడైనా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నా పరిస్థితి ఏంటి? టాబ్లెట్లు ఇంత పెద్దదా? నేను అస్సలు వేసుకో మమ్మీ ప్లీజ్. అబ్బా మమ్మీ కూడా కన్విన్స్ అయిపోతుంది. మరి ఎట్లా నా వేసుకోకపోతే డాడీ? ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ రెమెడీ వాళ్ళకు ఉంటుంది. ఒక పేపరు ఇంకేదైనా తీసుకొని దాన్ని పెట్టి దాన్ని బాగా దంచి దాన్ని నీళ్ళలో పోసి అది కూడా దానికి ఉండదు. ఏమో అబ్బా ఎన్ని నాటకాలు ఆడతారంటే అది నాటకాలు ఆడతారు. యాక్టింగ్. ఆమేన్, హల్లెలూయా. కదానికి ఆయన మస్తు వేసుకుంటాడు. నిజం అనుకుంటున్నారా? కాదు. హల్లెలూయా. ఆ ఫోబియా ఉంటుంది. పాస్టర్ కూడా అంతే. ఫస్ట్ నీళ్ళు తాగిస్తుంది, గ్లాస్ నీళ్ళు తాగితే ఏమవుతుందో నాకు అర్థం కాదు. మరి అంటే రోడ్ క్లియరెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కొంతమంది నీళ్ళు పోసుకొని నీళ్ళలో వేస్తారు, ఆ వాటర్ పాండ్లో వేస్తారు, వేసి తాగుతారు. ఒకసారి నీళ్ళలో పడిపోయి అది ఆగిపోతుంది. అసలు చెప్పాలంటే అప్పుడే అటకాయిస్తుంది. మీకు తెలియదు ఆ విషయం. నార్మల్గా వేసుకొని మిగిలితే ఏం అటకాయించదు. అలా వేసేస్తాను. నేనైతే 4, 3, 5 ఇట్లా వేసేసుకొని ఇలా వేస్తాను. ఎప్పుడు అటకాయించాలి. ఇంత పెద్దది, ఇంత రౌండ్. ఆమె అలా కాకపోతే మీరు సప్పరియండి. చేదుగా ఉంటుంది, సప్పరించి మింగండి. దాంట్లో ఏముంది? హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడ ఫోబియా ఉంది? తాగుతుంది, అది వేసుకుంటే అటకాయిస్తుంది. ఇక్కడ ఆటంకం అయిపోతుంది, తట్టుకుంటుంది అనే ఫోబియా ఎంతమందికి చేయలేదు? ప్లీజ్ ఉన్నారు ఇక్కడ. నాకు తెలుసు మీరు నవ్వి చెప్తున్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేనా? నువ్వు కూడా కదా? నాకు డౌటే నీ మీద. మేరీ రెడీ ఉన్నావు. ఆమె హల్లెలూయా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అది ఆగదు, వెళ్ళిపోతుంది అంతే.
మన ఆలోచన, మన తలంపు అంతే. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే ఖచ్చితంగా అయితే ఎక్కువ తట్టుకుంటుందేమో అంటే దాన్ని విడుస్తున్నట్టు లెక్క. రా 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 నువ్వు రా అన్నట్టు ఉన్నట్టు. అది నిజంగానే ఒక్కరికి అటకాయిస్తాయి, ఎవరికొక్కరికి. కాబట్టి వాక్యం చెప్తున్న మాట మనం దాన్ని ఏం చేస్తాం, మనము డాక్టర్ దగ్గర కంపల్సరీ ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఏదో సిరప్ ఇస్తాం. అది వేసుకుంటే తగ్గుతుందా, వేసుకుంటే తగ్గుతుందా? డాక్టర్ దగ్గర పోయేసి రాగానే అందులో ఇంకేదో పోయేసి వచ్చినాయి కదా అని అంటే కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకోరు, సిరప్ కూడా తాగరు. అమ్మ చేదు ఉంది అంటే తాగరు కొంతమంది, అది కూడా తాగరు. మరి ఇంకేం తాగుతారో ఇంజక్షన్ ఏమో వద్దానంటారు. మరి ఏమంటారు దాన్ని, ఏదైతే మెడిసిన్ లోపలికి వెళ్ళకపోతే అది ఎట్లా కార్యం జరుగుతుంది? అట్లాగే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేవుని ఆత్మ నీలోకి రాకపోతే ఎలా కార్యం జరుగుతుంది? నీలో ఉన్న చెత్త అంతా ఎలా బయటికి పోతుంది? ఆయన వస్తే వాటిని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆయన రాకపోతే నువ్వు క్లీన్ చేసుకోవాలి, నీకు నువ్వే క్లీన్ చేసుకోవాలి, నువ్వు ఒప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆయన ఆహ్వానించిన ఆటోమేటిక్ అన్ని ఒకటేసారి ముగ్గుమ్మడిగా బయటికి వెళ్ళిపోతుంది. ఆమేన్, ఆమేన్. నిజం. చేయాల్సిందల్లా ఏంటంటే పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగు. యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగు యేసు ప్రభు, యేసు ప్రభు, నన్ను హల్లెలూయా. పాపిని ఒప్పుకోవాలి అంతే. ఇక్కడ కావాల్సిందల్లా ఒకటి ఏంటంటే ఇప్పుడు పాపిని ఒప్పుకోవాలి. ఆ పాపిని ఒప్పుకోవడానికి చాలా మందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది ఒప్పుకుంటే చాలు. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ ముసుగు తీసివేయబడాలి అంతే. అది తీసివేయబడాలంటే ఆయన లోపలికి రావాలి. ఆయన లోపలికి వస్తే ఆటోమేటిక్గా ముసుగు పోతుంది, పాపం పోతుంది, చెడు పోతుంది, అన్నీ పోతాయి, ఇంకేం ఉండవు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఉదయకాలం లేయాలంటే మనకి ఎంత కష్టమో, అసలుకే వర్షం పడుతున్న టైంలో ఇంకా కష్టం. ఎవరు ఫోన్ చేసినా తీయరు, ఎందుకంటే తీస్తే వాయిస్ అన్న గుర్తుపట్టేస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు దేవుడు అట్టి కృపించింది, ఏం చేద్దామని చెప్పి ఒకసారి అందరికీ గుర్తుపడతాం, మేము కూడా గుర్తుపడతాం. మరి గుర్తుపడితే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మనము ఏమనుకుంటామంటే వర్షం పడుతుంది కాబట్టి స్కూల్ లేవు, కాలేజ్ లేవు, గుడి లేకపోతే కూడా బాగుంటుంది. ఏం లేకపోతే మన గుడి ఉండాలి. ఏముండాలి? గుడి ఉండాలి. చర్చ్ షుడ్ రన్ అండ్ ప్రేయర్ షుడ్ గో ఆన్, వర్షిప్ షుడ్ బి గో ఆన్. ఆమేన్, హల్లెలూయా. వర్షిపింగ్ అనేది కంపల్సరీ ఉండాలి, సర్వీస్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కష్టమైన నష్టమైన తడుచుకుంటైనా వచ్చి మనం కింద కూర్చునేది ఏం లేదు, చీరలోనే కూర్చుని హ్యాండ్లో వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట. కాబట్టి ప్రేమ ముసుగు అనేది భయంకరమైనటువంటిది. అది నీ పైన నీవే వేసుకున్నావు. ఆ గొంగడిని తీసేయి. ఏం చేయాలా? తీసేయాలి. మనం పని చేస్తున్నా, అది ఒకవేళ కాషన్ ఇచ్చినా కూడా మనం దాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం దాన్ని గ్రహించకుండా ఉంటూ ఉండాలి. ఆయన అన్నాడు, రావాలి దేవుని సన్నిధికి. ఎప్పుడైతే ముసుగు తీసి వేసుకుంటావో అప్పుడు దేవుడి కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అప్పుడు దేవుడి కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో కార్యాలు జరగటం ఆరంభిస్తాయి. ఏం చేస్తాయి? జరగటం ఆరంభిస్తాయి.
ఇట్ విల్ టేక్ ప్లేస్. స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ స్టార్ట్. అది మొదలవుతుంది. నీ జీవితంలో కార్యములు జరుగుతాయన్న సంగతిని జ్ఞాపకం తీసుకోవాలి. వాక్యత చూస్తూ ఉంటున్నాను. యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం చదువుదాం ఒకసారి. అక్కడ ఏమంటున్నాడో మనం విందాం. 12వ వచనం నుంచి మనం గమనిస్తాం. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఏమంటున్నాండి? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇఫ్ యు కమ్ టు మీ దెన్ ఐ విల్ డూ వర్క్. కదా, నువ్వు నా దగ్గరికి రా, రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పిలుపు మనకి ఇస్తూ ఉన్నాడు. రమ్మని. ఈరోజు నువ్వు రావాలి దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి రాకుండా దేవుని కార్యాలు జరగాలి అనుకోవడం కరెక్ట్గా. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధిలో విన్నపము చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో సుఖం పక్కకు పెడితే సమాధానం కావాలి, నెమ్మది కావాలి. ఏం కావాలి? సమాధానం కావాలి. మొదటి దినాన పద్మశ్రీ మీటింగ్ అయినప్పుడు దేవుడు చక్కటి మాటలు మాట్లాడు, చాలా విషయాలు మాట్లాడాడు. అందులో ఐశ్వర్యము ఏంటిది అని అంటే సమాధానము. ఐశ్వర్యం ఏంటి? సమాధానం కావాలి. ఆ సమాధానము మన జీవితంలో కావాలంటే నువ్వు రావాలి. నువ్వు వస్తేనే కానీ దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఐశ్వర్యవంతులు ఎవరు అని క్వశ్చన్ మార్క్. ఐశ్వర్యవంతులు ఎవరు అని అంటే డబ్బు ఉన్నవాళ్ళు, ఆస్తులు, అంతస్తులు, బంగారము, వజ్ర వైఢూర్యాలు, ఇంకా రకరకాల అన్ని కలిగి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. ఇది లోకానుసారమైన ఐశ్వర్యవంతులు. కానీ వాళ్ళకు కూడా నిజంగా ఐశ్వర్యం ఉంది, కానీ నిజమైన ఐశ్వర్యం లేదు. నిజమైన ఐశ్వర్యం ఏంటిదయ్యా అంటే సమాధానము, పీస్ ఆఫ్ మైండ్. ఏంటిదండి? పీస్ ఆఫ్ మైండ్. పైకి మనం చాలా అందంగా కనబడతాం, చాలా చక్కగా కనబడతాం, చాలా బాగున్నట్టు మనం కనబడతాం. కానీ ఈ మనసులో, ఈ హృదయంలో ఏముందో ఎవ్వరికి తెలియదు. ఎవరికి తెలుసు? వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే పైకి ఎంతో నవ్వుకుంటా, చక్కగా మంచిగా మాట్లాడతాం, మంచి డ్రెస్సెస్ వేసుకుంటాం, మంచి శారీస్ కట్టుకుంటాం, మంచి సూట్లు వేసుకుంటాం, మంచి డ్రెస్సెస్ వేసుకుంటాం, చాలా నీట్గా, చాలా డిగ్నిఫైడ్గా కనపడతాం. బట్ లోపల పుండుంది, లోపల ఇన్ఫెక్షన్ అయింది, లోపల ఏమైంది? గాయమైంది. గాయానికి కట్లు లేవు, అది విస్తరిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది, నొప్పిలేస్తూ ఉంది, కనబడట్లేదు, పాయిజన్ అవుతుంది, ఇంకా 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 ఎక్కువ అవుతుంది. బాధ, వేదన, దుఃఖం, కష్టం, నష్టం, శ్రమ, నింద, అవమానం, బాధ, భయంకరమైనటువంటి పరిస్థితి లోపల ఉంది. బట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు, బట్ వీఆర్ షోయింగ్ ఆర్ outer appearance. The inner appearance, no one can know what is there in your heart. The wounds which are there in your body, in your heart, your mind. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డ. ఆ గాయాన్ని కడిగువాడు నీ దేవుడు మాత్రమే. ఆ గాయాన్ని మార్పువాడు దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు దేవుడు అని వాక్యం చెప్తాడు. ఎవరంట? గుండె చెదరిన వారిని బాగు చేయువాడు దేవుడే. చెదిరినటువంటి గుండెలో ఉన్నాం, బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. వస్తుందా పాట? వస్తే పాట వస్తుంది. ఇతను గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడు,
గురుచెదరిన పక్షుల చేరదీసెనాదునా త్యాగశీలుడా నీకు వందనాలయ్యా నా హృదయ పాలకా యేసయ్యా త్యాగశీలుడా నీకు వందనాలయ్యా నా హృదయ పాలకా యేసయ్యా గురుచెదరిన వారిని ఆదరించే దేవుడా గురుచెదరిన వారిని చేరదీసెనాదునా త్యాగశీలుడా నీకు వందనాలయ్యా నా హృదయ పాలకా యేసయ్యా మనిషి యోగలేని మాయలోకము శూన్యతాయలోకము మాటలకు మాయపరిచే దూరలోకము అంతరాళలోకము మనిషి యోగలేని మాయలోకము శూన్యతాయలోకము మాటలకు మాయపరిచే దూరలోకము హల్లెలూయా. ఎంత చక్కటి పాట కదా, భారమైన పాట కానీ సత్యం. మరి భక్తుడు చాలా అనుభవించి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడై రాసినటువంటి పాట ఈ పాట. కాబట్టి గుండె చెదరిన వారిని ఎవరు బాగు చేస్తారంటే దేవుని బాగు చేయాలి. మనుషులమైన మనం సహోదరులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, సేవకులకు కావచ్చు, ఒక మనిషి మనం ఓదార్చగలం. అంటే మన మాటతో ఓదార్పు మనం ఇస్తాం, కానీ ఆ ఓదార్పు కొంతవరకే కలుగుతుంది. కానీ నిజమైన ఓదార్పు, నిజమైన నెమ్మది, నిజమైన మనశ్శాంతి ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలరు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ జీవితంలో కలిగిన గాయాన్ని ఎవ్వరూ మార్పలేరు, కానీ దేవుడు మాత్రము మార్పుతాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. వ్యక్తిగతంగా పర్సనల్గా కూడా కొంతమందికి లోపల ఎంతో వేదన ఉంటుంది, పైకి చక్కగా కనబడతారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నామంటే వారు పైకి కనబడ్డా అది గ్రహించడం చాలా కష్టం. దేవుని ఆత్మ కలిగిన వారు గుర్తిస్తారు తప్ప బయట ఎవరు కూడా గుర్తించరు. కుటుంబం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి, పరిస్థితులు అనుకూలించకుండా పరిస్థితులు అలాగే ఉంటాయి, కానీ వారిని ప్రేమ దేవుని పెట్టారు. వారి గురించి మనం ప్రార్థన చేయడం మరవకూడదు, విడవకూడదు. మరచిపోకుండా ప్రార్థన చేస్తూ మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నిజం చెప్పాలి అంటే మనకే ఇక్కడే మనకు తెలిసిన విషయం మనకు కదా, పోయిన వారం సంగతులు మనం చూసినప్పుడు మరి సిక్వర గారి కుటుంబంలో 5 రోజుల్లో 3 దేవుని సన్నిధికి చేరటం, ఇది బహుఘోరమైనటువంటి విషయం. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడే వారిని ఆదరించి, దేవుడే వారిని ఓదార్చి, దేవుడే వారిని బలపరిచి, దేవుడే వారిని కనికరించి, దేవుడే వారికి దయ చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘముగా మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ఓదార్పు దేవుడు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆ ఓదార్పు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది నిజమైన ఓదార్పు, నిజమైన నెమ్మది. మరి తల్లిని కోల్పోవడం, కుమారుని కోల్పోవడం కదా, చిన్నమ్మని కోల్పోవడం బహుఘోరమైన విషయం. ఆ గుండెను మరి ఒక్కసారి 5 అంటే 5 రోజుల్లో 3 అంటే తట్టుకోవడం చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ దేవుడు బలపరచను కాక.
నాదు బలము యేసయ్యా నిత్యము నడిపించు నాదు బలము యేసయ్యా నిత్యము నడిపించు ఆ బలము దేవుడే అనుగ్రహించిన గాక, ఆ శక్తి దేవుడి వారికి అనుగ్రహించిన గాక. మనం సాక్ష్యం విన్నాం. తర్వాత మనం కూడా చూస్తున్నాం ఏంటంటే వారి సిప్పర తల్లి గారు వాళ్ళ అక్క చెల్లెలు ఎవరు పోయినా కూడా అంత రెస్పాండ్ కాలేదు పాప. కానీ సిప్పర పోయినప్పుడు ఆమె రెస్పాండ్ అవ్వడం, మాట్లాడటం, తిని మళ్ళీ మంచిగా చేయడం, మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ కాయలు పడటం, ఇలా జరిగింది 2-3 సార్లు జరిగింది. 4వసారికి ఇంకా వాళ్ళందరూ బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అసలు కుమారుడు అంటే ఆయనే. ఆ తల్లిని ఎంత చక్కగా చూసుకున్నాడో, చంటి బిడ్డను చూసుకున్నాడు. పని చేసుకోవాలి, ఇంటి భార్య చూసుకోవాలి, భార్యకు బాధ, అటు కుమార్తె డెలివరీ అయింది, ఆమెను చూసుకోవాలి. 4 దిక్కుతో తిరుగుతూ వచ్చాడు. ఎవరి దగ్గరికి పోయినా ఉండేది కాదు. ఆయన అక్కడ ఉంటే మళ్ళీ ఉద్యోగం వాళ్ళ పొలం పోవాలి, మనం చూసుకోవాలి, స్నానం చేయించాలి, తినిపించాలి, వస్త్రాలు ధరింపచేయాలి, రకాలుగా చేశారు ఆయన. బిడ్డను దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనుకుంటాం చాలా సార్లు ప్రేమ దేని బిడ్డ ఎవరు లేరని. ఉన్నారు, నిజమే, లోకంలో ఎవరు లేకపోవచ్చు. కానీ కానెన్నడు నేననాదను దేవ, కానెన్నడు నేననాదను వాక్యం సరిస్తున్న మాట ప్రశ్నిస్తున్నాను. నేను ఉన్నానని అన్నవాడు
నా కన్నీరు, నీ కన్నీరు, మన కన్నీరు తుడుచువాడు ఆయనే. కారణడు నేను అనాథను, దేవా నేను కాను, ఎప్పటికీ నేను అనాథను. అవును, ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎవరు కూడా అనాథలు కారు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నువ్వు ఏం చేయాలి రోజున, నువ్వెంత ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు దేవుడిని ఆశ్రయించు. మనుషులను ఆశ్రయించే కంటే, నరులను ఆశ్రయించే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నరులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట నీకు మేలు. ఎందుకంటే మేలే కలుగుతుంది, కీడైతే మాత్రము కలగదు. వాక్యం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుని వారందరూ కూడా కదా ధన్యులు అని చెప్తుంది. కాబట్టి ఆయన త్రోవల యందు మనం నడవాలి. యెహోవా యందు నమ్మకం ఉంచి వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె వాడు ఉంటాడని వాక్యం. దేవుడు మనకు ఆశ్రయముడు దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడే కాదు, నమ్ముకోదగిన సహాయకుడు కూడా వాక్యం చెబుతుంది. అందుకంటే యెషయా గ్రంథం 66:13 అనుకుని, తల్లి వారిని ఆదరించు రీతిగా నేను మిమ్ములను ఆదరించదను. ఎక్కడ? యెరూషలేములో నేను మిమ్ములను ఆదరించదను అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు వైపునకు ఎవరైతే తన మనసును త్రిప్పుకుంటాడో వాడు ఏం చేయబడతాడంట? ముసుగు తీసివేయబడి దేవుని సన్నిధికి వస్తాడో వాడు ప్రేమ వారి జీవితంలో కార్యాన్ని చూడగలుగుతాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆయన ఇక్కడైనను ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానను ఓదారుస్తా. అంతేనా? నేను మిమ్మల్ని బాగుపరుస్తా, సరిచేస్తా, సరిదిద్దుతా, సమకూరుస్తా, అన్నిటిని బాగు చేస్తా అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే యెషయా గ్రంథం 41:10 మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అంటాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడు? మొదటిగా నేను నీకు ఐఎమ్ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత భయపడకు, ఫియర్ నాట్, ఐఎమ్ యువర్ గాడ్, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడద్దు, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును. హల్లెలూయా, హల్లెలూయా. You should not hesitate because I'm there with you అంటున్నాడు. తర్వాత నేను నీకు సహాయం చేయువాడను నేనే. Amen. Hallelujah. I am your helper. I am your helper. I will lift you up. I will lift you up. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించినాడు. నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ముసుగులో నుంచి మనం బయటికి రావాలి. లోకమైన ముసుగులో నుంచి నువ్వు బయటికి రావాలి. నీ మనసును దేవుని వైపు తిప్పాలి. తిప్పినప్పుడు నీ జీవితంలో నీ దేవుడికి ఎంత తోడుగా ఉన్నాడో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎవ్వరు ఎవరిపైన ఆధారపడకూడదు. వాక్యం అన్నది ఇదే యెషయా గ్రంథము 26:3 అంటాడు, ఎవరి మనసు మీద అనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏం చేయాలి? నువ్వు దేవుని పైన ఆనుకోవాలి. ఎవరిపైన అనుకోవాలి? ఎవరిపైన? హల్లెలూయా. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుణ్ణి అనుకున్నా, పిలిచిన దేవుని పైన ఆనుకున్నా. ఆమేన్. హల్లెలూయా. దేవుని పైన ఆనుకొని దేవుణ్ణి అడిగా. ఏదైనా కూడా మనుషుల్ని అడగల. మీకు ఎవ్వరికి తెలియదు నేను పడ్డ కష్టాలతో కదా. ఎందుకు తెలియదు అంటే నేను మీకు చెప్పలేదు కాబట్టి. ఎందుకు చెప్పలేదంటే నేను ఆయనను ఆనుకోవాలనుకున్నా, ఆయన పైనే ఆనుకున్నా. మీకు చెప్తే తీర్చేవాళ్ళ అని అంటే
తీర్చేవాళ్ళు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అడిగినా కూడా నాకన్నా కొంచెం అనిపిస్తుంది కదా, ఆ దాంతో నేను అడగల, ఎప్పుడు నేను చెప్పలా. కానీ నా సాక్ష్యం తర్వాత చెప్పాను. కష్టమైన నష్టమైన మనమే నిలబడాలి, దేవుని పైన ఆనుకోవాలి. ఎవరి పైన ఆనుకోవాలి? దేవుని పైన ఆనుకోవాలి. నీ కష్టంలోని, నష్టంలోని, ఇరుకులోని, ఇబ్బందిలోని, బాధలోని, వేదనలోని, శ్రమలోని, ఇరుకులోని, సమస్త నష్టంలో కూడా నీ దేవుని పైన నువ్వు ఆనుకునే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పోయి మా నాన్నని నా ఆస్తి వచ్చి వాడు అడిగితే ఇస్తారా? ఇస్తారా? ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు, ఇవ్వడు కూడా. ఇప్పుడు ఆయన అడిగిదాని బదులు నా దేవుడి పని అనుకుంటే ఆయన ఇంకా ఎక్కువ ఇస్తాడు, అంతకంటే గొప్పగా ఇస్తాడు, అంతకంటే గొప్పగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన కష్టపెట్టడం నాకు అస్సలు సుతారం ఇష్టం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయే సమయానికి వాళ్ళు సుఖంగా చనిపోవాలి, నెమ్మదిగా చనిపోవాలి, దేవుడి సన్నిధికి నెమ్మదిగా చేరాలి. ఆ 3వ దినమో 10వ దినమో ఎప్పుడో అది దేవుడే అనుగ్రహిస్తాడు, ఎట్లా అనుగ్రహించాలో. అంతేగాని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, ప్రార్థనలో ఉండు, దేవుని పైన ఆనుకొని ఉండు, దేవుణ్ణి ఆశ్రయించు, మనుషులను కాదు నువ్వు ఆశ్రయించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. when you lean upon God, God will bless you. దేవుడిని ఆనుకుంటే, దేవుడి పైన ఆధారపడితే దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే దీవిస్తాడు. కానీ నిన్ను నువ్వు దేవుడి సన్నిధికి చేయాలి, టోటల్గా సరెండర్ కావాలి. ఏం కావాలి? టోటల్గా సరెండర్ కావాలి. హల్లెలూయా. నువ్వు దేవుడికి సరెండర్ అయ్యి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇంకొకరిని ప్రిపేర్ చేస్తాడు, ప్రిపేర్ చేసి వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాడు. అంతేగాని లేకపోతే ఆయన మనసులో పుట్టాలి, ఈ వేరే వాళ్ళ మనసులో పుట్టాలి, అది పుట్టేటట్టు దేవుడే చేస్తాడు. దేవుడు పుట్టిస్తే ఆటోమేటిక్గా పరిగెత్తుకొని వస్తాయి. దేవుడు పుట్టించకపోతే నేనో నువ్వో ఎవరికో బలవంతం చేస్తే రావు ఏవి కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటే ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, నేను నీ దేవుడను, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను బలపరుస్తున్నా, నేను లేవనెత్తుతా, నేను నీకు సహాయం చేస్తా. కాబట్టి నా వైపు చూడు, నా దగ్గరికి రా, నా దగ్గర మోకరించు, నా దగ్గర ప్రార్థన చేయి. Kneel in the presence of the Lord. Lord will help you out. నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలు అన్నింటిలో కూడా నీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన. మీరేం చేయాలంటే మీ పిల్లలకు అది నేర్పించాలి. పెద్దగా అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునేటట్టు నువ్వు వారికి ఆ ప్రార్థన గిఫ్ట్ ఇవ్వాలి, ప్రేయర్ గిఫ్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ పిల్లలకి ఏదైనా అవసరం ఉందనుకోండి, వాళ్ళు దేవుడి దగ్గర ప్రార్థన చేసి జామెట్రీ బాక్స్ అనేది కాదు, పెన్సిల్ అనేది కాదు, ప్రార్థన చేయమని చెప్పాలి. వాళ్ళకి ఏమేమి చెప్పాలా? ప్రార్థన. మరి నేను దీనికి హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను ఏది ఉండొద్దు, ఏది ఏది కావాలి, ఎలాంటిది మనకు నెగిటివ్ చెప్పొద్దు డాక్టర్ అంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. నేను కూడా ప్రార్థన చేస్తాను, పోయి ప్రార్థన చేసుకుంటాను. సైకిల్ కావాలంటే ప్రార్థన చేసుకోమని చెప్పాను, ఇంకేదో కావాలంటే అది కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాను. ప్రార్థన చేస్తే వస్తే అది ఆయనకు తెలుస్తుంది. నీ పిల్లలకు తెలియాలి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడన్న సంగతి. when you make them to learn how to pray in the presence of the Lord, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా ఎద్దకు రానియుడి, ఇలాంటి వాడితే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం సాదృశ్యమైన పిల్లలు దేవుడితో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? వాళ్ళంతగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. సో నీ పిల్లలకు ఏం చేయాలి? ప్రేయర్ నేర్పించాలి. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ అవసరం ఉన్నా ప్రార్థనతో జయించాలని, ప్రార్థనతో పొందుకోవాలని నేర్పించాలి. అలా నేర్పించినప్పుడే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏదైనా కావాలనుకున్నప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకోగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ ముసుగు తీసివేయబడుతుంది తప్ప ఇవన్నీ కార్యాలు జరగవు. ఈ ముసుగు తీసివేయబడాలి. మనం ఒక ముసుగు వేసుకుంటాం,
ఆ ముసుగులో మనం ఉంటాం. ఉండి పిల్లి కళ్ళు మూసుకొని ఏముంటది, ముజే కోయి బి నహీ దేఖ్ రహా అంటది. నన్ను ఎవ్వరు చూడట్లేదు అనేసి ముసుగేసుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముసుగు తీసేసుకుందాం. ముసుగు అవసరం లేదు మనకి. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. కనుక కిందటడు ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. నీకు స్వతంత్రత కలుగుతుంది దేవుని దగ్గర. అంటే స్వతంత్రత ఏంటిదంటే అబ్బా, నాయన, తండ్రి, యేసువే అని హృదయపూర్వకంగా పలికే ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. అదే స్వతంత్రం. ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు ఈ స్వతంత్రం, ఎప్పుడో ఇచ్చాడు. ఆ స్వతంత్రతను అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగే అంత స్వతంత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. When you have freedom before God, whatever you ask, and God will bless you. అడుగుడి మీకు, తట్టుడి మీకు, వెతుకుడి మీకు, అడిగిన వాటిని ఎల్లనో. ఇది ప్రాబ్లం. అడుగు అన్నావు కదా ప్రభు, నేను అడుగుతున్నా. ఎవరు అడుగుతారు? ఒకసారి మా నాన్న ఏమన్నాడంటే, నన్ను ఎందుకు అడుగుతాడు, ఏదో ఒక విషయం అడిగాను. అడిగితే నువ్వు నన్ను అడగదు, దేవుణ్ణి అడిగానా. దేవుణ్ణి అడిగితే నేను ఒకటి, దేవుణ్ణి అడిగితే నిన్నే చూపించానని చెప్పాను. తెలివి కదా, మనకు తెలివి ఎక్కువ. అంటే మనకంటే అందరినీ కలుపుకుంటున్నాను. మీరు అతి తెలివి మంతుడు అని అన్నాడు. కావాలని నిన్నే చూపించినట్టు ఆయన అన్నాడు, నాకు కూడా చూపిస్తుండ్రు, నిన్నే అడుక్కోమన్నాడు. ఆయన నాకంటే ముందు పుట్టినోడు కదా, నాకంటే ఎంతో లోకంలో చూసినోడు. ఆ మాత్రం తెలియలేదు ఆయనకి. నీ పేరే నిన్నే చూపిస్తుంది, నీ పేరే కనబడుతుందని చెప్పిన. కావాలని చెప్తే ఆయన అంటాడు, ఇగో నీ కుమారుడు వస్తుండు, నేను నా పేరు కనబడుతుందని చెప్తుండు. కాబట్టి నువ్వు ఏం చెప్తావు అంటే తండ్రి అయిన దేవుణ్ణి అడుగుమని చెప్పి నాకు చూపిస్తున్న, ఆయన పేరే చూపిస్తున్న, ఆయనే చెప్పింది. బాగుంది కదా ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు కూడా ఎవరైనా ఏమైనా అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే చెప్పండి. వాళ్ళు తెలుగు చూపిస్తారు, మీరు అతి తెలుగు చూపించండి. సో మన ఆయనే మంచి మామూలు కాదు. ఎలా అంటాడు? అతి తెలుగు మనతాడు. హల్లెలూయా. కాబట్టి మనం మన తల్లిదండ్రుల దగ్గర తెలివి చూపించద్దు. ఏం చూపించద్దు? తల్లిదండ్రుల దగ్గర నీ అతి తెలివి చూపించకూడదు. అది విషయం. మాగాక తెలివి ఉందని ఏదో కొంచెం తెలుస్తుంది అనక కొంచెమే మన దగ్గర వచ్చి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మొటకే వేసి కదా, ఒక మొటకే వేసి మంచి. సో అట్లాగా అడుగుడి మీకు, తట్టుడి మీకు. తడుతున్న ప్రభు తీ. తర్వాత ఇంకోటి ఏంటిది? వెతుకుడు. అయ్యా వెతుకుతున్నా, ఇగో కనబడుతున్నావు, అంత ఉంటుంది. ఆయన ఇంకో మాట ఎప్పుడు కిందంటే, అడిగిన వాటిని ఎల్లలో మీరు పొంది ఉన్నారని నమ్మండి. If you believe whatever you ask in the name of Jesus, that will be added unto your life. అది దొరికిన నమ్ము, అది దొరుకుతాయి. అది మాత్రం చెయ్యం, అదొద్దు కదా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్న విషయం. నీ జీవితంలో నువ్వు ఏదైతే ముసుగు వేసుకున్నావో ఆ ముసుగును తీసేసి ప్రార్థించు. అడుగు దేవుని, ఖచ్చితంగా అడుగు దేవుని. అయ్యా నువ్వు నాకు కావాలని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. చేసే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మనం ముందుకు సాగిన వాటిగా దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.